అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక నేరాల గురించి ఇన్ఫర్మేషన్ వస్తున్న తర్వాత మన పోలీస్ స్టేషన్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆఫీసర్స్ తిమ్మాపురం వై జంక్షన్ లో ఒక ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఆ వెహికల్ చెకింగ్ పాయింట్ లో ఒక ముద్దయాలు హ్యాస్ బీన్ అప్రిహెండెడ్. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ ఈ ముద్దయాలు వేరు వేరు విధంగా ఎక్కువ నేరాలు హీ హ్యాస్ బీన్ కమిటింగ్ offenses. And because of the swift action of Timmapuram police officers, 18 motorcycles have been seized from the accused's possession. ఈరోజు తిమ్మాపురం వై జంక్షన్లో వెహికల్ చెకింగ్లో భాగంగా బొండపల్లి యేసుకుమార్ సన్ ఆఫ్ జాన్ అప్పారావు ఉప్పాడకొట్టపల్లి అనే పాత నేరస్తుడు ఒక దొంగిలించిన బైక్తో ఈరోజు పోలీసు వెహికల్ చెకింగ్లో దొరకడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే టోటల్ 18 బైక్స్ ఈ కాకినాడ రూరల్ సర్కిల్లోని తిమ్మాపురం, కోరంగి, కరప, ఇంద్రపాలెం ఈ ప్రాంతాల్లో, గొల్లపాలెం ఈ ప్రాంతాల్లో మొత్తం 15 బళ్ళు వరకు సుమారుగా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఒక 3 వెహికల్స్ మటుకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అనపర్తి ఏరియాల్లో అదే చేసినట్లుగా ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి టోటల్గా 18 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇతను రాజానగరం ఏరియాలో ఒక హౌస్ బ్రేకింగ్ హెచ్పి కూడా చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 2 ఉంగరాలు, ఒక చైన్ కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లానే ఇతను ఎర్లియర్ ఇతని మీద ఇప్పటికే ఒక 10 కేసులు ఉన్నాయి. పెద్దాపురం, భీమవరం, కాకినాడ, తుని, అమలాపురం ఏరియాల్లో ఆల్రెడీ గతంలో పాత కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి ఆనరబుల్ కోర్టు ముందు పెడతాం. ముఖ్యంగా మీడియా వారికి, మీడియా సముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఈ బళ్ళు దొంగతనాలు చేసేటప్పుడు చాలామంది చాలా నెగ్లిజిబుల్గా, అంటే వాళ్ళ కాంపౌండ్ ఉన్నా కూడా బయట రోడ్డు మీద పెట్టేయటం, నిర్లక్ష్యంగా కొన్ని వెహికల్స్ అయితే హ్యాండిల్ లాక్స్ వేయకోకుండా వదిలేయటం, లేదు అరిగిపోయిన తాళాలు ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోవటం. కొన్ని ఏరియాల్లో జనసంచారం లేని సంచారం, అంటే ఒక బైకు మనం ప్రాపర్టీని ఎక్కడైనా పెడుతున్నామంటే కొంత మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. ఆ కేర్ ఏం తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి ఏదో వస్తువుని వెళ్ళిపోతే అదేంటంటే ఆ దొంగ బుద్ధి ఉన్న వాళ్ళకి, లేకపోతే దొంగతనం చేయాలనే ఇది ఉన్న వాళ్ళకి మనం ఆస్కారం ఇచ్చినట్లుగా ఉంటుంది. ఒక వెహికల్ ప్రాపర్గా ఒక ఇంటి దగ్గర పెట్టడం, లేకపోతే ఒక ప్రదేశంలో పార్కింగ్ ఎక్కడైనా పెట్టి జనసంచారం ఉన్న ప్లేస్లో పెట్టినట్టయితే అవ్వదు. అలా కాకుండా ఐసోలేటెడ్గా వదిలేసి ఎక్కడో ఏదో పనికి వెళ్ళాం, మేము అక్కడి నుంచి వేరే ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాం, రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతే ఇతను చేసిన దొంగతనంలో చాలా వరకు ఐసోలేటెడ్గా వెహికల్స్ ఏవైతే బయట వదిలిపెట్టేసి నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారో అవి చేయటం జరిగింది. ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, కంపల్సరీ మీ వెహికల్స్, మీ ఏదన్నట్టయితే మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు కొంత సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. గతంలో కూడా మేము చెప్తున్నాం, ఈ హౌస్ బ్రేకింగ్ ఇష్యూస్కి వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ హౌస్ బ్రేకింగ్స్ అన్నీ కూడా ఇంటికి గేటు బయట తాళం కప్పలు వేస్తున్న ఇళ్ళకే అవుతున్నాయి. చెప్పినప్పటికీ పదే ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు ఆ గేటు బయట తాళం కప్ప కనిపించేలాగా తాళం వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో కేసుల్లో మాకు ముద్దాయిలను పట్టుకొని మేము ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు ఈ ఇంట్రాగేషన్లో భాగంగా దొంగలు చెప్పే నిజాలు ఏంటంటే, తాళం కప్పలు బయటకు కనపడేలాగా వేస్తున్నారంటే మేము రెక్కీ చేసుకుంటే ఇల్లు వెళ్తుంటే తాళం కప్ప ఉందంటే ఇంట్లో ఎవరో లేరని మాకు అర్థం. మేము దాని ద్వారా ఇంటిని ఎవరో లేరని ఉద్దేశంతో నెక్స్ట్ మేము దోపిడీ చేస్తున్నామని చెప్తున్నారు. దయచేసి ప్రజలకి మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, తాళం కప్పలు కనిపించే విధంగా దయచేసి బయటకు వేయొద్దు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు. అదేవిధంగా మీ ఇంటి దగ్గర ఇప్పుడు సీసీ కెమెరాల కాస్ట్ అదిరట్లాగా ఎక్స్పెన్సివ్ కాదు. ఇప్పుడు లో కాస్ట్లో కూడా చిన్న కెమెరా వచ్చినాయి. మినిమం 3000 దగ్గర నుంచి కూడా సిమ్ కార్డ్ వేసుకొని ఆపరేట్ చేసుకునే కెమెరాస్ వచ్చినాయి. మీరు ఏదైనా ఇల్లు వదిలి వెళ్తే మీకు సెక్యూరిటీ పర్పస్, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేడీస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పీపుల్ ఎవరైనా క్యాష్ కానీ ఇంకోటి కానీ క్యారీ చేసే ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు ముఖ్యంగా మన భద్రత,
చాలామంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. పూర్వం ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎంఓ కలిగిన వాళ్ళే అఫెన్సులు చేసేవారు. ఇప్పుడు అట్లా కాదు. డబ్బు అవసరం పెరిగిపోయిన యూత్ కూడా కొన్ని ఆశ్చర్యకరంగా ఇట్లాంటి అఫెన్సులు చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అంతా సీసీ కెమెరాలు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా చోట్ల ఇనిషియేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ మీరు కూడా సెల్ఫ్ కేర్ తీసుకొని ఈ కాలనీస్లోను, ఐసోలేటెడ్గా ఉన్న హౌసెస్లోను, మీ గ్రామాల్లో, పల్లెటూరులో కూడా కెమెరాల ఆవశ్యకతను గుర్తించుకొని ఈ స్కూల్స్ వద్ద, షాపింగ్ మాల్స్ వద్ద, థియేటర్లు కానీ, అదేవిధంగా చర్చెస్, టెంపుల్స్, మసీదులు వీటిలన్నిటి దగ్గర కూడా పెట్టుకోవాలని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదే ఈ బైక్స్ అండి, యావరేజ్గా 40,000 50,000 బైక్ వాల్యూ ఉంటుంది. టోటల్ వాల్యూ అంటే ఎంత ఉంది? నియర్ అబౌట్ అంతే 6 lakhs ప్రాపర్టీ. లేదు, ఇంకా బయట బైకులు ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది బయట పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా. మళ్ళీ ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇతని గురించి తీసుకురావటం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా హైయర్ ఆఫీసర్స్ అందరూ అభినందించడం జరిగింది. ముఖ్యంగా సిబ్బంది అందరూ కూడా అప్రిషియేషన్ తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.